హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జీవాస్ ఎంటర్ప్రైజెస్ అండి. మళ్ళీ ఒకసారి మీ ముందుకు రీజబుల్ శానిటరీ ప్యాడ్స్తో ముందుకు వచ్చాను. మనకేంటంటే చాలామంది హెవీ ఫ్లో ఉన్నవాళ్ళు రీజబుల్ శానిటరీ ప్యాడ్స్ అంటే కొంచెము హెవీ ఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా క్లాత్ ప్యాడ్స్ పెద్దగా రావాలి అనేది కొంతమంది చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఈ 4 ఫోల్డింగ్స్ రీజబుల్ శానిటరీ ప్యాడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చక్కగా దీన్ని వాడుకోవచ్చు. హెవీ ఫ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాడ్ని యూజ్ చేయొచ్చు. ఇది వాడిన తర్వాత వాషింగ్ అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఒకసారి యూజ్ చేసిన తర్వాత ప్యాడ్ని చక్కగా మనం ఏం చేయాలంటే చల్ల నీళ్ళల్లో 1/2 అవర్ నానబెట్టుకోవాలి. చల్ల నీళ్ళల్లో మాత్రమే 1/2 అవర్ అలా వదిలేసామంటే దానికి ఉన్న మరకలన్నీ కూడా చక్కగా మీకు వదిలిపోతాయి. చాలామంది వాష్ చేయడాన్ని చాలా ఇదిగా ఫీల్ అవుతుంటారు. నార్మల్ మనము ఇదేంటంటే పీరియడ్ బ్లడ్ అంటే అది ఒక చెడు రక్తంలాగా అపోహగా ఫీల్ అవుతుంటారు. కానీ పీరియడ్ బ్లడ్ అనేది చెడు రక్తం కాదండి. అది నార్మల్గా మన శరీరంలో ఉండే రక్తం లాగానే మంచి రక్తమే. అనవసరంగా దానికి లేనిపోని అపోహలు పెట్టుకొని వాష్ చేయడాన్ని దాన్ని ఏదోలా ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ అలా కాదండి. ఇది నార్మల్ బ్లడ్, చెడు రక్తం ఏమీ కాదు. ఇది నార్మల్గా మనకి చల్లనీళ్ళలో పెట్టినప్పుడు ఈజీగానే మరకలు వదిలిపోతాయి. తర్వాత దాన్ని నార్మల్ డిటర్జెంట్ సోప్తో చక్కగా క్లీన్ చేసుకుని మంచిగా పిండేసుకొని ఎండలో చక్కగా టవల్లాగా ఆరేసుకున్నట్లయితే మనకి ఈజీగా పూర్తిగా ఆరే వరకు ఎండబెట్టేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చక్కగా తీసి మనం యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టుకొని మళ్ళీ మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రం బయటికి తీసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని మనము ఒక 2 ఇయర్స్ పాటు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మంచి ప్యూర్ కాటన్ క్లాత్. ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కూడా మనకి తడితనం లేకుండా మంచిగా మనకి సాఫ్ట్నెస్ ఇస్తుంది, ఇరిటేషన్ లేకుండా చేస్తుంది అనమాట. ఇందులో ఏమి కెమికల్స్ ఉండవు. ఈ లీక్ ప్రూఫ్ మెటీరియల్, ఇది కూడా క్లాత్, ప్లాస్టిక్ పేపర్ కాదు. సో లీక్ ప్రూఫ్ ఉండడం వల్ల మనకి మరకలు అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. సో మనకి ఇలా పౌచ్ కూడా ఒకటి ఇస్తామండి. ఈ పౌచ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఒకవేళ ప్యాడ్ని మార్చుకోవాలంటే ఈ పౌచ్లో మనము పెట్టేసుకున్నట్లయితే భద్రంగా మనకేమి మళ్ళీ లీకేజ్ ప్రాబ్లము అలా ఉండదు. చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసుకొని నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు. సో దాని మూలంగా మనం ఒక పౌచ్ కూడా ఇస్తాము. యాక్చువల్గా మీకు 2 కానీ 3 కానీ పర్చేస్ చేసుకోవచ్చు. సైజెస్ కూడా కస్టమైజ్ చేస్తాము. నార్మల్గా మా దగ్గర 9 into 10 ఇంచెస్ ఉంటాయి. బట్ మీకు ఇంకా పెద్దగా కావాలన్నా కూడా చేస్తాము. ఎవరైనా కూడా ఇలా హెవీ ఫ్లోకి సంబంధించి పీరియడ్ ప్యాడ్ కావాలంటే చక్కగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నేను నా డీటెయిల్స్ అన్నీ, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఒకవేళ మీరు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే కూడా నా దగ్గర రా మెటీరియల్ కూడా దొరుకుతుందండి. ఫ్లెన్నెల్ క్లాత్ కానీ, కోర్ కానీ, లీక్ ప్రూఫ్ కానీ ఏదైనా సరే మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. మీరే కుట్టుకోవాలనుకున్నా మీరు కుట్టుకోవచ్చు కూడా. సో మీకు ఇలా కుట్టినవి కూడా కావాలంటే అవైలబుల్గా ఉంటాయి. మీకు నార్మల్గా మీకు బయట అయితే ఒక్కటి వచ్చేసి మీకు 250 రూపీస్ ఉంటుందండి. ఒక ప్యాడ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ ఉంటాయి. కానీ నా దగ్గర నేను ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, అందరికీ కూడా ఇలా యూస్ చేసే అవకాశం ఉండాలి, అందరూ యూస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఓన్లీ ఒక్క ప్యాడ్ వచ్చేసి 180కి ఇస్తున్నాను. ఒకవేళ మీరు 2 తీసుకుంటే 300కి వస్తుంది. ఒకవేళ 3 తీసుకుంటే మీకు 500లో వచ్చేస్తాయి. సో చక్కగా మీరు ఈ ప్యాడ్స్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ మీరు తప్పకుండా యూజ్ చేసుకొని ఫైనాన్షియల్గా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. హెల్త్ని ముఖ్యంగా మీరు కాపాడుకోవచ్చు అండ్ ఎన్వైర్న్మెంట్ని కూడా మీరు కాపాడచ్చు. సో వీలున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీ పిల్లలకి ఇప్పటి నుంచే రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ అలవాటు చేయండి. యూజ్ అండ్ త్రో వల్ల ఎన్వైర్న్మెంట్ ఎంత పాడవుతుంది అదంతా కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇది వాష్ చేయడము సమయం వృధా అని అనుకోకుండా చక్కగా అందరూ దీన్ని యూజ్ చేయండి.